ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తనలు 138వ కీర్తన 8వ చరణం. యెహోవా నా పక్షమున కార్యమును సఫలము చేయను. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మన పక్షంగా నిలుచువాడై ఉన్నాడు. కొన్ని సమయములు మనము తలపెట్టినటువంటి పనికి ఆటంకములు అనేకమైన ఉండవచ్చు. అది జరగకుండా అడ్డంకులు అనేకమైనవి ఉండను. ఆ కార్యమును సఫలం చేయ దేవుడు మన పక్షంగా ఉన్నాడు. నిశ్చయముగా దేవుడు నీడల ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని జరిగిస్తాడు. కీర్తనకారుడి నిరీక్షణ ఇదే. తన చుట్టూ అలుముకున్నటువంటి చీకటి కోణాలు అనేకమైనవి ఉన్నను ఆ భయములన్నిటిలో నుండి ఆయన తనను రక్షిస్తాడు, నన్ను బ్రతికిస్తాడు, దేవుడు నా పక్షంన నిలబడతాడు అనేటువంటి నిరీక్షణ దావీదు కలిగి ఉన్నాడు. మనకున్నటువంటి పరిస్థితులు ఏదైనా నిరీక్షణ మాత్రం ఇదై ఉండాలి. దేవుడు మన ఎడల చేసే కార్యమును మనము నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. ఈ లోకంలో ఎవరు మనతో ఉన్నా లేకున్నా, ఎవరు మన పక్షమున ఉన్నా, ఎవరు మన పక్షమున నిలవకపోయినా ఎల్లప్పుడూ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన పక్షంగా నిలిచి మనకు గెలుపునిచ్చేటువంటి వాడు. వేదనలో బాధలో దేవుడు నిన్ను విడువడు. నిశ్చయముగా నీ బాధను వేదనను తొలగించి నిన్ను సంతోషమునకు నడిపించేవాడు, సమృద్ధికి నడిపించేవాడు. నిరీక్షణ కోల్పోవద్దు. నీ ఎడల కార్యము చేయు దేవుని యందు విశ్వాసము కలిగి ఉండు. నీ ఎడల నిశ్చయముగా దేవుని కార్యము జరుగును. దేవుడు నిశ్చయముగా తన కార్యమును మేడల జరిగించి తన కృపతో మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.